నెక్స్ట్ మరి ఈ వీడియోలో ఉపవాచక లెసను తారే జమీ పర్, తారే జమీ పర్. తారే జమీ పర్ అనే లెసన్ని చూద్దామా. తారే జమీ పర్. మరి తారే జమీ పర్, తారే అంటే నక్షత్రాలు, తారా తారే, జమీ జమీ అంటే జమీన్, జమీన్ పర్ అంటే ఆ నక్షత్రాలు భూమి మీద అనే దాంతో మరి ఇది ఒక సినిమా స్క్రిప్ట్ అమ్మ. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ లెసన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, దీని తాలూకా నిర్మాత నిర్దేశక్ అమీర్ ఖాన్. నిర్మాత నిర్దేశక్ ఎవరమ్మా? అమీర్ ఖాన్. గీత్, గీత్ రాసింది ఎవరంటే ప్రసూన్ జోషి. గీతాలు అంటే ఆ గీతం పాట రాసింది గీత్ ప్రసూన్ జోషి. సంగీత్ శంకర్ అహసాన్ లాయ్. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అండి శంకర్ అహసాన్ లాయ్. నెక్స్ట్ కళాకారు, ఇందులో కళాకారు ఎవరంటే అమీర్ ఖాన్, అమీర్ ఖాన్ ఉన్నాడమ్మా. అలాగే దర్శీల్ సఫారీ, దర్శీల్ సఫారీ, టిస్కా చౌపా, టిస్కా చోపడా. నెక్స్ట్ అలాగే విపిన్ శర్మ, విపిన్ శర్మ. విపిన్ శర్మ. నెక్స్ట్ అలాగే సచేత్ ఇంజనీర్. ఇందులో మనకు కనిపించే క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా కళాకారులమ్మా. ఓకే సరే, ఇక్కడ చూడండి, మరి మన పాఠంలోకి వెళ్ళినట్లయితే బच्चे ओस की बूंद की तरह శుద్ధ और పవిత్ర హోతే హై. పిల్లలు ఓస్కి బూంద్ అంటే నీటి బుడగలాగా, అంటే ఒక తామరాకు మీద నీటి బుడగ, నీటి బిందువు ఎలా అయితే ఉంటుందో స్వచ్ఛంగా, శుద్ధంగా, పవిత్రంగా ఎలా అయితే అనిపిస్తుందో మరి పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. పవిత్ర, ఓ ప్లస్ ఇత్రమ్మ, ఓ ప్లస్ ఇత్ర, పవిత్ర, ఓ ప్లస్ ఇత్ర, పవిత్ర అని చెప్పంటాం. నెక్స్ట్ వే కల్కే నాగరిక హై. నాగరిక, నాగరికలో ప్రత్యయం ఏంటమ్మా? నాగరిక. నగర్ ప్లస్ ఇక్, ఇక్ అనేది ప్రత్యయం. నగర్ ప్లస్ ఇక్, నగర్ ప్లస్ ఇక్ వస్తుందమ్మా నాగరిక్. आजकल प्राय घर घर से టాపర్స్ और ర్యాంకర్స్ తయారు करने की कोशिश की जा रही है. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోని టాపర్స్ ర్యాంకర్స్ని తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. नेक्स्ट कई लोग कम नहीं यह नहीं सोचने की बच्चों के मत में क्या है. అయితే చాలామంది ఏంటి ఆలోచించట్లేదంటే పిల్లవాడి తాలూకు మనసులో ఏముంది, వాడి ఉద్దేశం ఏంటనేది ఎవరు కూడా కనుక్కోవటం లేదు. వే క్యా సోచతే హై, ఉన్కే క్యా విచార్ హై, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం ర్యాంక్స్, మార్క్స్ వీటి మీదే అందరూ కూడా దృష్టి పెడుతున్నారు. ఇన్హీ ప్రశ్నోं को आमिर खान ने अपनी फिल्म తారే జమీ పర్ ఉఠాయా హై. ఇవే ప్రశ్నల్ని మరి అమీర్ ఖాన్ తన సినిమాలో, మరి ఈ సినిమా తాలూకా నిర్మాత ఔర్ నిర్దేశక్ అంటే డైరెక్టర్ అండి ఎవరమ్మా? అమీర్ ఖాన్. మరి ఇవే ప్రశ్నల్ని ఆ సినిమా రూపంలో చూపించడం జరిగింది. ఫిల్మ్కి కహానీ ఇస్ ప్రకార్ హై. ఆ ఫిల్మ్ తాలూకా కథ ఇలా ఉంది అని అంటున్నాడు. 8 వర్షీయ ఈశాన్ అవస్థి. ఎవరమ్మా? ఈశాన్ అవస్థి. 8 వర్ష, ఎన్ని సంవత్సరాలమ్మా? 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈశాన్ అవస్థి. ఎవరు ఈ క్యారెక్టర్? ఈశాన్ అవస్థి తాలూకా దర్శీలి సఫర్, దర్శీలి సఫారీ అనే పిల్లాడు ఉన్నాడు కదా, వాడే ఆ క్యారెక్టర్ పేరేంటి అంటే ఈశాన్ అవస్థి. ఈశాన్ అవస్థి, ఈశాన్ అవస్థి. ఆ క్యారెక్టర్ పేరు ఈశాన్ అవస్థి అమ్మ. దర్శీలి సఫారీ కా మన్ పడాయికే బజాయ్ కుత్తో. వీడు ఎప్పుడు కూడా ఈ పిల్లవాడి తాలూకా మనస్సు దేని మీద ఉండేదంటే అండి కుత్తో, కుక్కలు కావాలని. నెక్స్ట్ అలాగే కుత్తో మచిలియం, చేపలు పట్టడం, మచిలియం చేపలు పట్టడం. నెక్స్ట్ అలాగే ఆరు పెయింటింగ్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఏదైనా బిల్డింగ్కి పెయింటింగ్లు వేయడం చూశాడు అనుకోండి, పెయింటింగ్లు.
రంగులు వేయడం చూస్తూ ఉంటే ఆగిపోయేవాడని. ఉస్కే మాతా-పితా చాతే హై. మాతా-పితా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఏమనుకునేవారంటే అపని పడాయి, పడాయిలో ప్రత్యయం ఏంటి అంటే ఆయి, పడాయి, పడాయిలో ప్రత్యయము ఆయి, ఆయి అనేది ప్రత్యయం అవుతుందండి. వాడు చదువులో బాగా చదువు పడాయి పర్ ధ్యాన్ దే, అంటే చదువు మీద దృష్టి పెట్టాలని. లేకిన్ కోయి నతీజా నహీ నికల్తా, దానివల్ల ఎటువంటి రిజల్ట్ రాలేదండి. ఈశాన్ ఘర్ పర్ మాతాపితాకి డాంట్ ఖాతా హై, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కొట్టడం తిట్టడం ఇవన్నీ కూడా జరుగుతుండేది. ఆరు స్కూల్ మే అధ్యాపక్, స్కూల్కి వెళ్తే టీచర్స్ కొట్టేవారండి లేదా భయపెట్టేవారు, తిట్టేవారండి. కోయి బి యా జానేకి కోషిష్ నహీ కర్తా, ఇంట్లో కానీ స్కూల్లో టీచర్స్ కానీ ఎవరు కూడా ఈ ప్రయత్నం చేయలేదండి. ఈశాన్ పడాయి పర్ ధ్యాన్ క్యూ నహీ దే రహా హై, అసలు ఈ పిల్లవాడు చదువు మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనే దాన్ని ఇక్కడ మనకి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కానీ స్కూల్లో టీచర్స్ కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. लेकिन कोई नतीजा नहीं निकलता, ईशान घर पर माता पिता का डांट खाता था और स्कूल में अध्यापकों की कोई भी यह जानने की कोशिश नहीं करता कि ईशान पढ़ाई पर क्यों नहीं ध्यान नहीं दे रहा है. इसके बजाय దానికి బదులుగా ఈశాన్ కో బోర్డింగ్ స్కూల్ బేజే దేతే హై, అంచేతను ఏం చేశారంటే దాని ఫలితంగా ఈ పిల్లవాడిని బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్కి పంపించేశారండి. నెక్స్ట్ किलकिलाता, किलकिलाता ईशान वहाँ जाकर मुरझा जाता है. किलकिलाना, किलकिलाना, ఇది చూడండి అమ్మా. కిల్కిలానా అనేది ఏ రకమైనటువంటి క్రియ? కిలన అంటే క్రియ కదా, ఇది ఏ రకమైనటువంటి క్రియ అంటే మరి దీన్ని అనుకరణీయ క్రియలు అంటాడు. అనుకరణీయ క్రియలు, ఇది క్రియ. దీన్ని అనుకరిస్తూ చహచహానా, లబలబానా, దన్దనానా అంటే ఆ శబ్దాన్ని అనుకరిస్తూ క్రియని. కాబట్టి కిల్కిలానా, చహచహానా, లబలబానా, టంటనానా, దందనానా, హినానా అని ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే అనుకరణీయ క్రియలు అని అంటాడు. అయితే అప్పటి వరకు చాలా చక్కగా ఉన్నటువంటి పిల్లవాడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత మరింత ముడుచుకుపోయాడు. అంటే మురజాగయాహాయ్, మురజన అంటే ఏంటండి మరి వాడిపోవడం. ఆ విధంగా పిల్లవాడు మరింత నీరసమైపోయాడు. వా హమేషా సహమా ఔర్ ఉదాస్ రహనే లగ్తా హై, మరి ఆ పిల్లవాడు మరి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండేవాడంటే సంకుచితంగా ఉండేవాడు, నిరాశగా ఉండేవాడు, ఎవరిని కలిసేవాడు కాదు, ఎక్కడో దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ నిరాశగా కూర్చునేవాడు. మరి ఉస్ పర్ నిగాహ్ జాతీ హై, మరి కళా అధ్యాపక్ రామ్ శంకర్ నుకుంబ్, మరి అదే టైంలో ఆ పిల్లవాడు ఆ విధంగా ఒంటరిగా కూర్చోవడం, నిరాశగా కూర్చోవడం, మరి ఆ పిల్లాడి మీద దృష్టి పడింది. ఎవరు? రామశంకర్ నికుంబ్, రామశంకర్ నికుంబ్, రామశంకర్ నికుంబ్ అనే ఒక ఎవరమ్మంటండి ఆర్ట్ టీచర్, కళా అధ్యాపక్ అండి. కళా అధ్యాపక్, ఇతను ఏంటండి కళా అధ్యాపక, ఆ స్కూల్లో బోర్డింగ్ స్కూల్లో కళా అధ్యాపక్ అండి. మరి అతని తాలూకా దృష్టి ఈ పిల్లవాడి మీద పడిందండి. వెంటనే అమీర్ ఖాన్, ఆ క్యారెక్టర్ ఎవరు చేశారంటేనేమో రామశంకర్ నికుంబ్, కళా అధ్యాపక్ క్యారెక్టర్ ఎవరు చేశారంటే అమీర్ ఖాన్ చేశారండి. ఓకే. నికుంబ్ సరే ఉస్కి ఉదాసీకా పతా లగాతే హై, వాడు ఎందుకు నీరసంగా ఉంటున్నాడు అనేది తెలుసుకున్నారు ఆయన. और उन्हें पता चलता है कि ఈశాన్ బహుత్ ప్రతిభాశాలి హై, మరి పిల్లవాడు చాలా ప్రతిభాశాలి పిల్లవాడు, ప్రతిభాశాలి హై, చాలా తెలివైన పిల్లవాడు, మంచి ప్రతిభ కలిగినటువంటి పిల్లవాడని అతనికి అర్థమైంది. ఈ ప్రతిభాశాలిలో ప్రత్యయం ఏంటి అంటే శాలి, ప్రతిభాశాలి అనేది మనకు ప్రత్యయం అవుతుందమ్మా. నెక్స్ట్ లేకిన్ డిస్లెక్సియా की समस्या में पीड़ित हैं. డిస్లెక్సియా, ఈ డిస్లెక్సియా, అలెక్సియా, నెక్స్ట్ అలాగే డిస్ఫేసియా, అఫేసియా, డిస్గ్రాఫియా, నెక్స్ట్ అలాగే డిస్కాలకియా అని చెప్పి మనం అదే బాల వికాస్లో చెప్పుకుంటాం, సైకాలజీలో మనం చెప్పుకుంటాం. ఇందులోంచి సైకాలజీలో ఖచ్చితంగా ఓ బిట్ వస్తుందమ్మా. అంటే అఫేసియా అంటే ఏంటి,
డిస్లేక్సియా అంటే ఏంటి, డిస్గ్రాఫియా అంటే ఏంటి, క్యాలకియా అంటే అర్థం ఏంటనే చెప్తాడు. అంటే పిల్లలు అభ్యసన ఆటంకాలు, అంటే అభ్యసనం చేసేటప్పుడు పిల్లవాడు నేర్చుకోలేకపోవడం, అంటే చదవలేకపోవడం, లేదా భాషని పలకలేకపోవడం, లేదా రాయలేకపోవడం, లేదా లెక్కలు చేయలేకపోవడం, ఈ విధంగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అఫేషియా లేదా డిస్ఫేసియా అంటే అర్థం ఏంటి అంటే పిల్లవాడు భాషా పదాలని నేర్చుకోలేకపోవడం, భాషని ఉచ్చారణ చేయలేకపోవడం, భాషా పదాలను నేర్చుకోలేకపోయినా లేదా భాషకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే దాన్ని డిస్ఫేసియా అని అంటాం, లేదా అఫేషియా అని అంటాడు. మరి అలా కాకుండా డిస్లేక్సియా, ఇక్కడ అదేనమ్మా, డిస్లేక్సియాకి సమస్య అంటే అర్థం ఏంటి అంటే మరి పఠన సంబంధి, చదవలేకపోవడం, భాష వచ్చు కానీ పుస్తకాన్ని చూసి చదవలేకపోవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోలేకపోవడం. కాబట్టి పఠన సంబంధి సమస్యయే డిస్లేక్సియా कहते हैं. పఠన సంబంధమైనటువంటి దీన్ని సమస్యను ఏమంటారండి, డిస్లేక్సియా అంటాం. లేకపోతే మూడవది ఏంటి అంటే డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా గ్రాఫియా అంటే రాయడం కదండి, రాయడం గీయడం అని అర్థం. కాబట్టి గ్రాఫియా అంటే లేఖన సంబంధి, లేఖన సంబంధి. లిఖిత్ అంటే వాడికి భాష వచ్చు, చదవగలడు కానీ రాసేటప్పుడు తప్పులు రాస్తాడు, విపరీతమైనటువంటి తప్పులు రాస్తాడు. దాన్ని ఏమంటాడంటే డిస్లేక్సియా అని అంటాడు. పిల్లవాడికి ఇక్కడ పఠన డిస్లేక్సియా అంటే పఠన సంబంధి, డిస్గ్రాఫియా అంటే మరి వ్రాత సంబంధమైన లిఖిత సంబంధమైనటువంటి దోషాలు. అయితే ఇక్కడ పిల్లవాడికి ఏ సమస్య ఉంది, డిస్లేక్సియా అంటే చదవలేడు, భాష వచ్చు కానీ ఈ పదాలని చదవలేడు. పదాలని చదవలేకపోతే దాన్ని డిస్లేక్సియా అంటాం. మరి ఈ పదాలని రాయలేడు, చదవగలడు కానీ రాయలేడు అనుకోండి, దాన్ని ఏమంటాడు మరి డిస్గ్రాఫియా అని అంటాడు. మరి డిస్కాలికియా అని అంటాడు. డిస్కాలికియా అంటే అర్థం ఏంటి, క్యాలిక్యులేషన్. క్యాలికియా అంటే క్యాలిక్యులేషన్ అంటే లెక్కలు చేయలేడు, కూడికలు తీసివేతలు భాగారాలు గుణకారాలు గణిత సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే అది ఏంటి అవుతుందంటే అండి డిస్కాలికియా అవుతుందమ్మా. ఈ నాలుగింటిలోంచి ఖచ్చితంగా మనకి సైకాలజీలో బిట్టిస్తాడమ్మా. కాబట్టి అది చూసుకోండి, ఇక్కడ వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకున్నాం. ఓకే, మరి ఇక్కడ ఈ పిల్లవాడు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే డిస్లేక్సియా అంటే పఠన సంబంధమైనటువంటి పదాలు అంటే చదవలేకపోవడం. ఉనిహే అక్షరంకో పడినేమే తక్లీఫ్ होती है. ఇదిగోండి అక్షరాలను గుర్తించడంలో కానీ అక్షరాలను చదవడంలో కానీ ఇబ్బంది వచ్చినట్లయితే దాన్ని డిస్లేక్సియా అని అంటాం. अपने प्यार और दुलार के निकुंभ सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं. మరి ఈ నికుంభ్ సార్, రామ్ నికుంభ్ సార్ కళా అధ్యాపక ఏం చేశాడంటే తన ప్రేమతోని మరి ఆ పిల్లవాడు ఉన్నటువంటి వాత్సల్యంతోని చూపించి, ప్రేమ వాత్సల్యాలు అలాంటి గుణాలను చూపించి ఆ పిల్లవాళ్ళలో దాగి ఉన్నటువంటి ప్రతిభని బయటికి అందరి ముందుకి తీసుకొచ్చారు. నెక్స్ట్ కహానీ సరళ హై, కథ చాలా సరళమైందే. జిసే అమీర్ ఖాన్ నే మరి బేహద్ ప్రతిభాశాలి ढंग से पर्दे पर ఉతారా. చాలా బేహద్లో ఉపసర్గ ఏంటి, బేహద్లో ఉపసర్గ, బేహద్ ఇందులో ఉపసర్గం ఏంటి అంటే బే అనేది ఉపసర్గం అవుతుందండి. బేహద్ మరి ప్రతిభాశాలి, పిల్లవాళ్ళలో అమితమైనటువంటి ప్రతిభాశాలి ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ మీద చూపించారు. నెక్స్ట్ పటికతాకి బునావట్ ఎక్దమ్ చుస్త్ హై అంటే పటికత ఆ చిత్ర కథ అంతా కూడా స్క్రిప్ట్ అంతా కూడా ఎక్దమ్ చుస్త్ హై చాలా యాక్టివ్గా ఉంటుంది, అంటే చాలా ఏమంటాడు యాక్టివ్గా ఉంటుందండి, ప్రోత్సాహకంగా ఉంటుంది. చోటే చోటే భావాత్మక దృశ్య రకే గయే హై, చిన్న చిన్న విషయాలే భావాత్మకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. జో సీతే దిల్ కో చూ జాతే హై, అవి డైరెక్ట్గా చూసే వాళ్ళ మనసుని ఆకర్షిస్తాయమ్మా. ఈశాన్ కా స్కూల్ సే బాకర్ సడకోం పర్ ఘూమ్నా, అవేంటి అంటే పిల్లవాడు స్కూల్ క్లాసులు మానేసి రోడ్ల మీద తిరగడం, తాజీ హవాసే సాన్స్ లేనా, గాల్లోకి వెళ్ళి ఇలా రెండు చేతులు చాచి ఊపిరి పీల్చుకోవడం, తను ఫ్రీగా ఉండడం అనమాట. ఆ విధంగా మరి బిల్డింగ్కు కలర్ హోతే దిక్కున ఎక్కడైనా బిల్డింగ్స్ వేస్తుంటే ఆ బిల్డింగ్ తాలూకా కలర్స్ని అలా నిలబడి చూడడం. నెక్స్ట్ అలాగే ఫుట్పాత్ పర్ रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर, అంటే ఫుట్పాత్ మీద ఫ్రీగా చదువు లేకుండా చక్కగా పిల్లలు ఫ్రీగా ఆడుకుంటున్నటువంటి ఆ దృశ్యాలను చూసి ఉదాస్ హోనా, వీడు నీరసపడ్డం. బరఫ్ కా లడ్డు కానా, ఐస్ క్రీమ్ అని తినడం.
जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद తాజా हो जाती है. మరి ఈ దృశ్యాలన్నింటిని చూస్తే మరి ఆ చూస్తున్నటువంటి దర్శకులందరూ కూడా అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల్లాగా వాళ్ళ చిన్నతనంలో ఏవైతే చేశారో అవన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ అవుతాయి అని చెప్పి అంటున్నాడు. सबसे बड़ी बात यह है कि ईशान के माध्यम से बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈశాన్కి మాధ్యంసే ఈ పిల్లవాడిని మాధ్యంగా చేసుకొని మరి ప్రతి పిల్లవాళ్ళు ఉండేటువంటి ప్రతిభని ఈ సినిమా రూపంలో చాలా చక్కగా బయటికి తీసుకురావడం జరిగింది. फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है. ఈ ఫిల్మ్ లాస్ట్లో ఇస్కా పరిచయ్ ఈ దీని తాలూకా పరిచయము ఈశాన్కి చిత్రకారిసే అవుతా హై అంటే పిల్లవాడిని చిత్రకారుడిగా మనకి పరిచయం చేస్తాడు. చిత్రకారి ప్రతియోగితా మే ఉసే ప్రథమ పురస్కార్ మిల్తా హై. మరి ఈ చిత్రకారి ప్రతియోగితా మే అంటే డ్రాయింగ్ కాంపిటీషన్లో ఆ పిల్లవాడికి ప్రథమ పురస్కార్ అనేది సంధి విడదీస్తే పురస్కార్ పురస్కార్ ఇది విసర్గ సంధమ్మ. నమస్కార్ నమః ప్లస్ కార్ పురస్కార్ ఇవన్నీ కూడా విసర్గ సంధి అవుతుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ మరి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇసీ దృశ్యమే అమీర్నే ఉస్కి మాసూమియత్ కో అపనే చిత్ర సే ఉబారా హై. మరి ఆ పిల్లవాడి తాలూకా అమాయకత్వాన్ని సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. ఇస్తారా. శిష్య స్త్రీలింగం ఏంటమ్మా శిష్య అని ఇచ్చాడు. దీనికి శిష్య అనేది స్త్రీలింగం అవుతుంది. శిష్య. మరి अपने अध्यापिका स्त्रीलिंग प्रेरणा से किस तरह आगे बढ़ सकता है इसका प्रमाण ही यह फिल्म है. మరి ఏ విధంగా టీచర్ తాలూకా మోటివేషన్తో పిల్లవాడు ఏ విధంగా ముందుకెళ్తాడనే దానికి ఇది ఈ ఫిల్మ్ ఒక ఉదాహరణ అండి. ఈశాన్కి భూమికమే దర్శీలి సఫారీ ఇస్ ఫిల్మ్కి జాన్ హై. అయితే ఈశాన్కి భూమిక ఈ ఈశాన్ అనేటువంటి పాత్ర ద్వారా దర్శీలి సఫారీ అనేవాడు ఈ సినిమాకి ప్రాణము లాంటి వాడు. ప్రాణం అండి. ఆ మొత్తం సినిమాకి మొత్తం అంతా కూడా వాడే ప్రాణము. విశ్వాస్ హీ నహీ హోతాకి యా బచ్చా అభినయ కర్ రహా హై. మనం చూసే వాళ్ళకి ఎవరికి నమ్మకం కలగదంటండి. ఏంటి ఈ పిల్లవాడు యాక్ట్ చేస్తున్నాడా అన్నట్టు ఉండదు. డైరెక్ట్గా ఆ పిల్లవాడిని చూస్తున్నట్టుగానే లైవ్లో చూస్తున్నట్టుగానే ఉంటుందండి. मासूम से दिखने वाले वह इस बच्चे ने भय क्रोध उदासी और हास्य के हर भाव को अपने चेहरे से दर्शाया है. అంటే అమాయకంగా కల్పించేటువంటి ఆ పిల్లవాడు మరి ఆ పిల్లవాడు ఆ సినిమాలో భయాన్ని కానీ క్రోధం కానీ కోపాన్ని కానీ ఉదాసి అంటే ఏమంటారు నీరసం లేదా విచారం కానీ మరి హాస్యం కానీ ఇవన్నీ కూడా హర్ భావ్కో ప్రతి భావాన్ని హర్ భావ్ ఏ సమాసం అంటే అవ్యయ భావ సమాసాన్ని అపనే చహరేమే తన ముఖం మీదే చూపించేసేవాడని. అంటే ముఖ కవలికలతోనే కోపము భయము విచారము ఇలాంటివన్నీ కూడా ఆ ముఖంలోనే కనిపించాయి. షాయద్ ఇసే ఉసే సంవాద్ కమ్ దియే గయే హై. అందుకేనేమో అంటే ఆ ముఖములో ఉండేటువంటి హావభావాలతోనే పిల్లవాడు తన భావాల్ని బయటికి చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేసేవాడు. కాబట్టి అందుకేనేమో బహుశా ఆ పిల్లవాడికి మరి డైలాగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఆ సినిమాలో చూస్తే మనకి డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా పిల్లాడి తాలూకు భావాలన్నీ కూడా తన ముఖంలోనే ఎక్స్ప్రెస్ చేసేవాడు. కాబట్టి అంత చక్కగా ఉంటుందండి ఈ సినిమా. కాబట్టి దీన్ని కహానీ రూపంలో మనకి పిల్లలకి ఉపయోగపడే పాఠం కాబట్టి తారే జమీ పర్ నక్షత్రాలు భూమి మీద ఉన్నాయి అని చెప్పి ఒక పాఠం రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. ఇది ఉపవాచక లెసన్. కాబట్టి మరి ఇందులో